హాయ్ వ్యూవర్స్. ఏపీని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా సర్వనాశనం చేశాడో పలు సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ముఖ్యంగా యువత విషయానికి వచ్చేటప్పటికి వారిని ఈ గంజాయికి బానిసని చేసి వాళ్ళు ఒకవేళ పట్టుబడినా ఏం కాదు వదిలేయండిరా అంటూ మధ్యలోనూ పోలీసులు చెప్పి ఇంకెవరికో చెప్పి వారిని వైసీపీకి ఫేవర్గా మార్చుకొని ఆ తర్వాత వాళ్ళ చేత భయంకరమైన అరాచకాలు చేయించారు. ఇప్పుడు పార్టీలు మారినాయి, అఫ్కోర్స్ గవర్నమెంట్ మారింది, వైసీపీ అధికారం లేదు. కానీ ఏం చేయాలి? మనం గంజాయి తాగాలి, ఊరేగాలి. అంతకైతే ఇప్పుడు అధికార పార్టీ మనదని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఎవరు మినిస్టర్, ఆయన గోదావరి జిల్లా. ఆయన ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మస్కపల్లి దగ్గర వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న మూమెంట్లో ఆయన కాన్వాయ్కి అడ్డుపడి ఆపి ఘోరాతి ఘోరంగా మేము కాపు అంక పదాలు ఘోరంగా ఉండేలే, వీలైతే వీడియో అటాచ్ చేస్తాను, నెక్స్ట్ స్ట్రైక్ పడిద్దాం అనిపిస్తుంది నాకు. బూతులు ఉన్నాయి అని చాలా అల్లర్లుగా ఉన్నాయి. మ్యాక్సిమం కనీసం కొంత పాటని అప్లోడ్ చేస్తాను ఎండింగ్లో. ఆల్మోస్ట్ అంతా కుర్రవాళ్ళే, పెళ్ళి కానీ పిల్లలు, చదువుకునే వాళ్ళు, చదువు మనసులో మనకు తెలియదు. మేము నికాసైన కాపులం, వంగవీటి రంగ వారసులం, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ తాలూకా. మేము కాపులం, నికాసైన కాపులం, మేము వంగవీటి రంగ వారసులం అంటూ భయంకరమైన గంజాయి మత్తులో ఘోరాతి ఘోరంగా ఆ వచ్చిన మంత్రిని దుర్భాషలాడి, పోలీసులను దుర్భాషలాడి చాలా నీచగా బిహేవ్ చేశారు. కింద పడి పొర్లాడి పోలీసులు ఇంకేం చేశారంటే మంత్రి గారిని పంపించి ఆ తర్వాత చాలా ఓపికగా వాళ్ళ గంజాయి మత్తు దిగే వరకు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్ళకుండా కూడా చూశారు. మత్తు దిగిందా స్టేషన్ పట్టుకెళ్ళారు. జస్ట్ ఒంటి మీద కడ్రాయరు మాత్రమే ఉంచారు, ఇంకేం లేవు ఒంటి మీద. ఎందుకు ఆ రకంగా ఉంచారు? వాళ్ళ తల్లిదండ్రులు పరువు పోయింది, వీళ్ళ పరువు పోయింది, వీళ్ళ జీవితం నాశనం దెబ్బతినేదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాత్రం కూడా చూపించకపోతే అండ్ వాళ్ళ విజువల్స్, వాళ్ళ వీడియో మొత్తం కూడా బయటకు వదిలేరు. గవర్నమెంట్ పోలీసులే బయటకు వదిలేరు. ఎందుకు? ఏపీలో ఇక మీద ఎవడన్నా కానీ గంజాయి మత్తులో ఓవర్ యాక్షన్ చేయాలంటే వణికిపోవాలి. పరువు ప్రతిష్ట అనేవాడు ఎవరికైనా ఉంటే ఇక మీద గంజాయి జోలికి పోవద్దు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అసలు ఏం చేస్తున్నట్టు చూసుకోవాలి అన్న దానికోసం వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. నేను కూడా అందుకే ఇస్తున్నాను. నేను చేత దండ పెట్టి మరీ చెప్తున్నా. యూత్ అన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా గుర్తించండి, మనకి ఏదైనా సరదాగానే మొదలైద్ది, ఆ తర్వాత అలవాటైద్ది, అలవాటు కాస్త వ్యసనం అయింది, వ్యసనం మనల్ని చంపేసిద్ది మాత్రం గుర్తుంచుకోండి. నేను చదువుకునే రోజులలో సరదాగా సిగరెట్లు తాగినోడిని, గుట్కాలు వేసినోడిని, యాక్చువల్లీ చెప్పకూడదు బట్ ఓపెన్గా చెప్తున్నా. అవన్నీ అలాగని సరదాగా టైంపాస్ ఎప్పుడన్నా ఓసారి అన్నట్టు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అలా. దెన్ ఎంబీఏకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నేను ఇంకా నార్మల్ అయిపోయాను. పీజీకి వచ్చేస్తున్నాం, యూనివర్సిటీ చదువుతూ ఉన్నాం, పద్ధతిగా ఉండాలి, ఎదగాలి, స్టూడెంట్ లీడర్గా ఉన్నాం అన్నట్టు. ఈవెన్ డిగ్రీ ఉన్నప్పుడు అలాగే ఉన్నా, స్టూడెంట్ లీడర్గా 1,00,000 ఉన్నా. బట్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా చిన్న సరదాలు అన్నట్టు. వాస్తవానికి చెప్పకూడదు, మరలా ఎందుకు చెప్తానంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినవాడినే. బట్ గంజాయి, డ్రగ్స్, పేకాట్లు, అమ్మాయిల పిచ్చి ఇటువంటివి లేవు, వేషల పిచ్చి ఇటువంటివి లేవు. సరదాగా ఏమన్నా ఉంటాయి, ఈ సిగరెట్, బీడి, ఈ ఏమంటారు ఈ పాను, గుట్కా, మందు, ఇటువంటివన్నీ ఒకనొక స్టేజ్లో ఉంటాయి సరదాగా ఎప్పుడన్నా సార్. బట్ మన జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదు. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకోండి అయ్యా. యూత్ అన్నప్పుడు ఆయన ఎలా చెప్పాడంటే, డిగ్రీ చదువుతున్న రోజుల్లో, పీజీ చదువుతున్న రోజుల్లో సిగరెట్ తాగటం అదొక మజా, ఫ్రెండ్స్తో కూర్చొని ఆరు బయట సిగరెట్ తాగటం ఉంటే అదొక ఇది. అంటే సీరియస్లీ తెలిసిన కొంతమంది ఉంటుంది, అలవాటు లేని వాళ్ళు చేసుకోవద్దు బాబు, చాలా ప్రమాదం సిగరెట్ అయితే. సో విషయం అంటే మరలా చెప్తున్నా, ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ వాళ్ళు, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం చైన్ స్మోకర్ ఒకప్పుడు మానేశాడు. అతను కూడా ఎవరైనా అంతేనండి. సరదా అన్నప్పుడు సరదాగానే ఉండేది, అరే ఇది అలవాటుగా మారుతుందంటే దాని దూరం పెట్టేస్తారు. అలవాటుగా మారిన దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే వ్యసనంగా మారింది. ఆ వ్యసనం అన్నప్పుడు కొంతమంది టీ అలవాటు చూశాను నేను, ఆ టీ కూడా అలవాటు చేసుకున్నాను నేను. మా ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమంది ఆ టీ కనుక తాకపోతే అక్షరంగా బుర్ర పనిచేది వాళ్ళకి. టీ 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 అంటూనే ఉంటారు. ఏందిరా టీ అంటే ఇంకా అంతే అలవాటు అని. వాళ్ళని చూసి నాకు భయం వేసి టీ జోలికి పోలేండి. సో వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. చెడు అలవాట్లు మీ దరిదాపులు కూడా రానియవద్దు. ఫ్రెండ్స్తో సరదాగా అన్నప్పుడు ఏదో నార్మల్గా ఉండే సరదాలు ఓకే, కానీ డ్రగ్స్ ఏంట్రా నాయన, గంజా ఏంట్రా బాబు అసలు, అండ్ సిగరెట్ తోలు కూడా పోదురా బాబు, చాలా డేంజర్ అవి కూడా.
బాబా పారెట్లు ఎందుకు